ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 20వ తేదీ ఆదివారం తులారాశి వారికి ఊపిరి పీల్చలేనంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ జూలై 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి ఊపిరి పీల్చలేనటువంటి అంత కష్టం ఏం రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి వారికి మధ్యమంగా మీకు ప్రతిఫలాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి ఉద్యోగులకు, వ్యాపారులకు, అలాగే విద్యార్థులకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా చక్కటి ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి రవాణా అవుతాడు. మిథున రాశిలో బుధ సంచారం వలన భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు తన సొంత రాశిలో, ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న టైంలో అది భద్రమహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది. అయితే బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు. ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా భద్రమహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో మీరు మట్టి పుట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అలాంటి కొన్ని లక్కీ రాశుల్లో ఒకటి ఈ తులారాశి. మరి అటువంటి ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అనేక రకాల శుభవార్తలు రాబోయే రోజులు అందుకోబోతున్నారు. కానీ ఆ యొక్క శుభవార్తలను చూసే ముందు వరకు కూడా కొన్ని సమస్యలు అయితే మీకు ఉంటాయండి. అది మీకు ఈ యొక్క జూలై 20వ తేదీన మాత్రం కొన్ని కష్టాలు అయితే ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కొంటేనే ఈ శుభవార్తలు వింటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ కష్టం కూడా తోడవ్వాలి వీటికి. ఇక ఈ భద్రమహాపురుష రాజయోగం సమయంలో ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అవునండి, ఈ తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ని పొందుకుంటారు. రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. నిజంగా మీది మామూలు అదృష్టం కాదు, చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్న వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడబోతున్నారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకుంటారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే ఈ తులారాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క మంత్ ఎండ్ లోపు మంచి ప్రాఫిట్స్ని అందుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ని తెస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపార పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ మీకు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు. వ్యాపారపరంగా మీరు శుభవార్తలను అందుకోవడం జరుగుతుంది. మంచి శుభ సమయంగా మీకు ఈ సమయం మీకు గోచరిస్తూ ఉంది. ఎంతకాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్ను పొందే అవకాశం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదండి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు ఏవైనా సరే భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండాలని చెప్తున్నారు పండితులు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా ఈ రాశి వారికి తిరుగు అనేది ఉండదు. ఇక ఎంతకాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ధన, కనుక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుందండి. అయితే మీరు సొంతంగానే ఇల్లు కట్టుకుంటారో లేదంటే ఒక మంచి హౌస్ అయినా సరే మీరు సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు.
ఇన్నాళ్లకు మీకు సొంత ఇంటి కల నెరవేరిందని చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అసలు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇకపోతే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వ్యక్తులు ఈ యొక్క రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అవకాశాలు ఉన్నాయండి. అది కూడా ఇయర్ లోపు ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న వారికి ఈ ఫలితం దక్కబోతుంది. చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశి స్టూడెంట్స్ ఈ యొక్క ఏడాదిలో మీ గోల్ని రీచ్ అవుతారు. అనుకున్న ర్యాంకును సాధిస్తారు. మంచి పేరును తెచ్చుకుంటారు. కోరుకున్న యూనివర్సిటీలో మీకు నచ్చిన విధంగా సీటు వస్తుంది. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకునే కోరిక కూడా త్వరలోనే నెరవేరబోతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక నిత్యం బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళని, గోపురాలని ఎన్నో రకాలుగా తిరిగి వేసారిపోయిన మీరు, అలాగే ఎంతోమంది దేవదేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుబొట్టి మాటలతో నానా బాధలు, ఇబ్బందులు పడుతున్న ఈ రాశి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో చక్కటి శుభవార్తను వింటారండి. మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం కనబడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు అంటే ఇంకా మరిన్ని ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయంటే, కెరీర్ పరంగా ఇది చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. కెరీర్ పరంగా సక్సెస్ వైపుగా మీ అదృష్టం వెళ్తుంది. కెరీర్లో ముందడుగు వేస్తారు ఈ యొక్క తులరాశి వారు. ఇక అదేవిధంగా కెరీర్లో మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీ ఫ్యామిలీ మీకు చక్కగా మంచి సపోర్ట్ ఇస్తారండి. చివరికి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, గౌరవాన్ని పొందుకుంటారు. ఇకపోతే వృత్తిలో కూడా ఈ రాశి వారు అభివృద్ధిని చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుకుంటారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు కుటుంబపరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ టైంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు చక్కని అంటే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుందండి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాటపై నిలబడతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. అవునండి. అదేవిధంగా మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే జూలై 20వ తేదీ ఆదివారం తులరాశి వారికి ఊపిరి పీల్చలేనంత కష్టం రాబోతుందండి. అవునండి, అదేంటో చూద్దాం. ఈ మధ్యకాలంలో మనలో చాలామంది కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. ఇది మనందరికీ తెలుస్తుంది. తిండికి, పిల్లల చదువులకు, అనారోగ్య సమస్యలకు, ఇంటి ఖర్చులకు ఇలా ప్రతి విషయానికి కూడా డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది. చాలా అవసరమే వస్తుంది కూడా. అయినప్పటికీ ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అనుకున్న ఖర్చులు రావటం వల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పులు తీర్చడానికి మీరు చాలామంది కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారండి. అయితే అప్పుల్ని అయితే ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, జూలై 20వ తేదీ ఆదివారం తులారాశి వారికి ఊపిరి పీల్చలేనంత కష్టం రాబోతుందని. అవునండి, ఈ సమయంలో మీరు చాలా టెన్షన్ పడతారు. అంటే మీరు ఈ సమయంలో గతంలో మీరు చేసిన అప్పుల విషయంలో చాలా ఇబ్బందులు పడతారండి. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నారో వారు మిమ్మల్ని తమ దగ్గర చేసిన అప్పులు తెచ్చమని ఈ సమయంలో వేధిస్తారు. దాంతో మీకు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు. మీకు తల పీక మీద కత్తి పెట్టినంత గట్టిగా మిమ్మల్ని అడుగుతారనమాట డబ్బు తెచ్చమని. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, వెనకడుగు వేయకండి. ఎందుకంటే వారు అడిగింది ఎందుకంటే వారి మీకు అప్పు ఇచ్చారు కూడా అడుగుతారు, తప్పలేదు. కానీ అప్పులు తెచ్చడానికి మీరు వంతుగా ప్రయత్నం చేసి వారికి ఈ సమయంలో తీర్చుతామని వారిని కాస్త ఒప్పించుకుంటే కనుక ఇన్ టైంలో మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వారికి ఇచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గుర్తుపెట్టుకుని తులరాశివారు. సో చూసారు కదా తులరాశివారు, జూలై 20వ మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి మీకు ఎలా నచ్చితే లైక్ చేయండి, తెలిసి మరి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొకటి మళ్ళీ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.